రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి అని, తన స్వలాభం కోసం రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు రాయలసీమ అన్నా, రాయలసీమ ప్రాజెక్టులన్నా చులకన భావమని నంద్యాలలో జరిగిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 3 నెలలుగా ఉద్యమం జరుగుతోంది. ఇప్పటి వరకు చంద్రబాబు స్పందించలేదు. ఈ ప్రాంతంపై ఆయనకు మంచి ఉద్దేశం లేకపోవటమే దీనికి కారణం. రాష్ట్రంలో దారుణంగా ఆర్థిక దుర్వినియోగం జరుగుతోంది. సీమ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం మొత్తాన్ని అమరావతిలో ఖర్చు చేస్తున్నారని నంద్యాలలో జరిగిన రాయలసీమ ప్రాజెక్టులు సమాలోచనలు పేరుతో సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మన ప్రాంతంలో వసూలు చేసే ట్యాక్సులు కానీ, మన ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కానీ ఏది కూడా మనకు రాకుండా మొత్తం అంతా తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉన్నారు. అదేమైనా పూర్తి చేయగలుగుతారంటే అది కూడా ప్రశ్నార్థకమే. కృష్ణాపై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు భవిష్యత్తులో నీటి కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే వైఎస్ జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించగా అవి దాదాపు పూర్తయ్యాయి. 200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయి సీమకు నీరందుతుంది. కానీ రాజకీయ కారణాలతో చంద్రబాబు పనులు చేయటం లేదు. సీమ ప్రాంత ఆదాయాన్ని కూడా ఖర్చు చేయటం లేదు. కుప్పానికి నీళ్లిచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి వైఎస్ జగన్ కుప్పం ప్రజలకు మాటిచ్చి పనులు చేశారు. వైఎస్ జగన్ కు దక్కాల్సిన క్రెడిట్ కూడా చంద్రబాబు చోరీ చేస్తున్నారు. ఎక్కడైనా కానీ డ్యామ్ కట్టినప్పుడు డ్యామ్ ముందు నుంచి తీసుకుంటారు. ఒక్క శ్రీశైలం మాత్రము వెనకాల నుంచి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటే 881 నుంచి నీళ్లు తీసుకుంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీలు వస్తాయి. ఇది అందరికీ తెలిసినదే. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఆయనకు అర్థం కాదంటాడు. ఆయన ఏమంటాడు, 33 టీఎంసీలే కదా ఉండేది అంటాడు. ఇది ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, రెండూ మనకైతే ప్రమాదమే. చంద్రబాబును ఒప్పించి రాయలసీమ లిఫ్ట్ ఆపించానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదు. కర్ణాటకలోని ఆల్మట్టి, అప్పర్ భద్ర పూర్తయితే 198 టీఎంసీలు తగ్గిపోయి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతుంది. శ్రీశైలానికి నీరు రాకముందే నెట్టెంపాడు వద్ద తెలంగాణ తోడేస్తోంది. రోజుకు 8 టీఎంసీలు తెలంగాణ తీసుకెళ్తే పోతిరెడ్డిపాడుకు చుక్క నీరందదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ చేపట్టాం. దీని నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఉద్యమిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచించి రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని కాపాడడం కోసం అనుమతులున్నాయో లేదో అవసరం ఉంది కాబట్టి దాదాపు 90% రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మొహమింద కొట్టినట్లు చెప్పేడాకరికి నా వల్లనే నేను రూమ్లో కూర్చొని ప్రత్యేకంగా మాట్లాడినందు వల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి. చంద్రబాబు సీమకు ఎప్పుడూ న్యాయం చేయలేదు. సీమ ఆదాయాన్ని అమరావతికి ఖర్చు చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏ రోజైనా కృష్ణా పొంగటం, అమరావతి మునగటం ఖాయమన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ మినహా ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు.